హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఎగ్ కర్రీ ఎట్లా చేస్తున్నామో కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ ఎట్లా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మా మమ్మీ అలా కట్ చేసుకుంటుంది. ఇప్పుడు అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కర్రీ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం గోడాలు, తర్వాత కరివేపాకు వేసుకున్నాము. గోలాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము. అది కలుపుకోవాలి. మంచిగా గోలినాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా దాంట్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకంటే తొందర మగ్గాలి, అందుకోసమే సాల్ట్ వేసాము. మీకు స్కూల్ హాలిడేస్ వచ్చినాయా? మాకు స్కూల్ హాలిడేస్ వచ్చినాయి. మా మమ్మీని అలానే ఓడిస్తున్నా. మీరు కూడా అట్లా ఓడిస్తారా? కలర్లో రావాలి. తర్వాత కారం వేయాలి, ఉప్పు వేయాలి, ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ యాడ్ చేసినాక కొంచెం గోలాలి. ఇలా వచ్చిన తర్వాత మేము 5 eggs తీసుకున్నాం. అలా కొట్టేసుకున్నాం. కూట పెట్టుకోవాలి. చూడండి మేము ఎలా చేసుకున్నామో. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మమ్మీ అయితే కర్రీస్ బాగా చేస్తుంది. చూడండి కర్రీ ఎట్లా అయిందో. మళ్ళీ ఎగ్స్ని రిటర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోలాలి, మళ్ళీ రిటర్న్ వేసుకోవాలి. చూడండి ఎట్లా అయిందో. సూపర్గా ఉంది కర్రీ. ఫ్రెండ్స్, నా